షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ నార్త్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. మొట్టమొదటిగా సారీ, నేను 2 days చాలా బిజీగా ఉన్నాను, అందుకే నేను ఏది అప్డేట్ ఇవ్వలేకపోయాను. చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నారు. అండ్ ఇప్పుడు కూడా నాకు టైం లేదు. కాకపోతే నేను నా ఫ్లాట్కి వెళ్తూ ఉంటున్నాను, బస్ స్టాప్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆ గ్యాప్లో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అన్నట్టు. చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు, వాటన్నిటికీ ఈ వీడియోలో నేను జవాబు చెప్పబోతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. చాలా ప్రాముఖ్యమైన అంశాలని ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతూ ఉంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా బ్రదర్, ఇజ్రాయెల్ గురించి చాలా భయంకరమైన న్యూస్ వింటూ ఉంటున్నాం మేము. అవన్నీ నిజమేనా ఏంటి? మాకు చాలా టెన్షన్ అవుతుంది. మీరు 2 days నుండి ఏం అప్డేట్ ఇవ్వలేదు, అసలు ఏం జరుగుతుందండి అని అడుగుతూ ఉంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టీవీ ఛానల్ ఓటమి మాదే, మా దగ్గర సైన్యం లేదు అని ఇజ్రాయేల్ యొక్క ఆర్మీ వాళ్ళు చెబుతున్నట్టుగా థంబ్నెయిల్ పెట్టారు. దాని తర్వాత ఇదిగో అంతర్యుద్ధం ఓటమి అంచుల్లో ఇజ్రాయెల్. అంతర్యుద్ధం అంట, ఓటమి అంచుల్లో ఇజ్రాయెల్ అంట. ఏం చెప్తాం వీళ్ళకి? ఏమని చెప్తాం చెప్పండి? ఓటమి మాదే, మా దగ్గర సైన్యం లేదు. ఇజ్రాయెల్ దగ్గర సైన్యం లేదు అని అంటే అది ఒక పెద్ద జోక్. అది ఎందుకు అనంటే, లాస్ట్ టైం యుద్ధం జరిగినప్పుడే, October 7th తర్వాత యుద్ధం జరిగినప్పుడే ఒకవైపు హౌతీలతోటి, ఒకవైపు హెజ్బొల్లాతోటి, ఒకవైపు హమాస్ తోటి 3-4 ఫ్రంట్స్ తోటి యుద్ధం చేసినప్పుడే ఇజ్రాయెల్ దగ్గర సైన్యం సమృద్ధిగా ఉంది. ఇప్పుడు ఓన్లీ ఒక ఇరాన్తో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడే సైన్యం లేదు అన్నమాట పెద్ద జోక్. ఎందుకు అనంటే, ఇంతకుముందుకు October 7th తర్వాత జరిగిన యుద్ధం కావచ్చు, ఈ యొక్క 12-day వార్ కావచ్చు, ఆ టైంలో కొంతమంది సైన్యం చనిపోయారు. అయినా కానీ రిజర్విస్టులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు సైన్యంలో ఎంతమంది చనిపోయారనేసి మా దగ్గర సైన్యం లేదని అంటూ ఉంటారు. ఇరాన్తో యుద్ధంలో అసలు ఇజ్రాయెల్ సైన్యం చనిపోయారా? ఇప్పుడు హెజ్బొల్లాతోటి, లెబనాన్లో హెజ్బొల్లాతో యుద్ధం చేస్తూ ఉంటుంటే 1-2 సైనికులు చనిపోయారు అంతే. అంతకుమించి సైనికులు ఎవరు చనిపోలేదు. మీకు టీవీ ఛానళ్ళల్లో చూపిస్తున్నట్టుగా, ఇరాన్కి సపోర్ట్ చేసే ఛానళ్ళల్లో చూపిస్తూ ఉన్నట్టుగా ఈ యొక్క ఇజ్రాయేలీ సైన్యాధికారులు చనిపోయారు, IDF అధికారులు చనిపోయారు, ఇంటెలిజెన్స్ అధికారులు చనిపోయారు, ఇంకెవరో మంత్రులు చనిపోయారు. అవన్నీ అబద్ధము, తప్పుడు వార్తలు. అలా ఎవ్వరు చనిపోలేదు. అసలు సైన్యంలోనే కేవలం 1-2 తప్పితే అంతకు మించి సైనికులు చనిపోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి సైన్యం ఎలా తక్కువ అవుతుంది? ఇంకోటి ఏంటి అనంటే, ఇజ్రాయెల్లో ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న సైన్యము కంటే, యాక్టివ్గా ఉన్న సైనికుల కంటే రిజర్విస్టులు అని ఉంటారన్నట్టు. ఓకేనా? అంటే కొంతకాలం సైన్యంలో చేసి వాళ్ళ డ్యూటీ అయిపోయాక మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళ నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళలో చాలామంది కొంతకాలము ఆర్మీలో పనిచేయడానికి వాళ్ళు అందుబాటులో ఉంటారన్నట్టు. ఏదైనా యుద్ధ పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో వారి అవసరం ఉంది అని అంటే వాళ్ళు వెంటనే సైన్యంలో చేరి వారి యొక్క పాత్రను వారు పోషిస్తారు. సో అటువంటి సైన్యము దగ్గరగా 4 లక్షలుగా ఉన్నది. ఓకే, ప్రజెంట్ సైన్యమే కాకుండా రిజర్విస్టులు కూడా దగ్గర 4 లక్షల పైనే ఉంటారన్నట్టు. వాళ్ళు ఎప్పుడైనా రెడీగా ఉన్నారు. ప్రభుత్వం పిలిచిందంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు. అంతేగాని సైన్యము లేదు, చాలా తక్కువ మంది సైన్యం ఉన్నాము, ఓటమి అంచున ఉన్నాము, ఇవన్నీ ఫేక్ వార్తలు. ఈ వార్తల్ని అస్సలు నమ్మమాకండి. ఇంకోటి ఏంటి అని అంటే, అంతర్యుద్ధం. యాక్చువల్లీ ఒక అంతర్యుద్ధము అన్న దాని గురించి నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతర్యుద్ధం అంటే ఏం లేదు, అది ఇజ్రాయెల్ ఏదో జరిగిపోతుంది, ప్రభుత్వానికి ఎదురు తిరుగుతూ ఉంటున్నారు, ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు అన్న మాటలు అవాస్తవము. ఈ యొక్క ప్రభుత్వానికి ఇజ్రాయేలీ ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నది. ఎందుకు అని అంటే, ఇరాన్ ఎంత ప్రమాదకరమైనదో, ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేస్తుందో ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్న పిల్లలతో సహా తెలుసు. ఈ యొక్క అపోజిషన్ కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో అంతర్యుద్ధము అని ఎందుకంటూ ఉన్నారు అని అంటే, ఇక్కడ పరిస్థితులు అర్థం కాక ఇక్కడ ఒక డ్రాఫ్ట్ ఉందన్నట్టు. ఏంటి అని అంటే, ఒక కొత్త చట్టం తీసుకొని రాబోతూ ఉంటున్నారు. మతపరమైన వారు కూడా ఈ యొక్క యుద్ధంలో చేరాలి అనేసి. దానిని చాలామంది మతపరమైన ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. సో ఇటువంటి యుద్ధ పరిస్థితుల్లో మరి వారిలో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాలి అని కొంత ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో దానికి కొంతమంది విభేదిస్తూ ఉన్నారు తప్పితే, ఏదో అంతర్యుద్ధం జరిగిపోతూ ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేస్తూ ఉంటున్నారు అన్న పరిస్థితి అయితే ఇక్కడ అస్సలు లేనే లేదు. ఓకే, కమింగ్ బ్యాక్ టు వార్ అప్డేట్స్. ఈ యొక్క వార్ అప్డేట్స్ని మనం పరిశీలించినట్లయితే, ఇజ్రాయేలీ సైన్యము కాస్పియన్ సముద్రం ఉంది కదా, కాస్పియన్ సముద్రంలో ఒక ప్రధానమైన మార్గాన్ని అటాక్ చేయడం జరిగింది. కాస్పియన్ సముద్రం మార్గం గుండానే ఈ యొక్క ఇరాన్కి ఈ రష్యా నుండి ఆయుధాలు పంపిణీ అవుతూ ఉంటున్నాయి అన్నట్టు.
సో రష్యా ఆ మార్గం గుండానే ఇరాన్కి ఆయుధాలను మిగతా సామాగ్రిని సరఫరా చేస్తూ వస్తూ ఉన్నది. ఆ మార్గాన్ని, ఆ పాయింట్ని ఈ యొక్క ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. అటు తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క హర్మూజ్ జలసంధి ఉన్నది కదా, హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేయడానికి ప్రధానమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క IRGC నేవీ కమాండర్, అతన్ని ఇజ్రాయెల్ దేశం లేపేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆయన కూడా వారి పితరుల దగ్గరికి చేరిపోయాడు. దీంతో IDF అయితేనేమి, మొసాద్ అయితేనేమి ఒక స్ట్రాంగ్ హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మీరు కనుక ఎటువంటి కుట్రలు పడినట్లయితే మొసాద్ మిమ్మల్ని వేటాడి చంపుతుంది అని ఒక తీవ్రమైన హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అటు తర్వాత మరో ప్రధానమైనది ఏంటి అనంటే, ఈ యొక్క యుద్ధంలో డీల్ జరిగే అవకాశం ఉన్నదా? ఎందుకు అనంటే ఇంకా యుద్ధం ఆపేయబడుతూ ఉన్నది, ఎందుకంటే డీల్ జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది అన్న మాటలు వస్తూ ఉంటున్నాయి. ట్రంప్ గారు కూడా ఏమన్నారు, ఫస్ట్ 48 అవర్స్ టైం ఇవ్వడం జరిగింది ఇరాన్కి. 48 అవర్స్ తర్వాత ఏంటి, 5 days టైం ఇచ్చాడు. 5 days తర్వాత ఇప్పుడు రీసెంట్గా ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే, లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో చేస్తున్నాను కదా, ఈ టైంకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే 10 days టైం ఇచ్చాడు. ఓకే, దీన్ని బట్టి చాలామంది ఏమంటూ ఉన్నారు అని అంటే, ట్రంప్ భయపడిపోయాడు, ఇజ్రాయెల్ కూడా ఓటమి అంచుల్లో ఉన్నది, ఇజ్రాయేలీ సైన్య బలం లేదు, అటు తర్వాత ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు, ఆ యొక్క మిసైల్ కూడా అయిపోతూ ఉంటున్నాయి, అమెరికా దగ్గర కూడా మిసైల్ అయిపోతూ ఉంటున్నాయి, ఇరాన్ దెబ్బకి 2 దేశాలు మొత్తం అతలాకుతలం అయిపోతున్నాయి, చితికిల పడిపోయినాయి అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రంప్ ఫస్ట్ 48 అవర్స్ అన్నాడు, దాని తర్వాత 5 days అన్నాడు, దాని తర్వాత ఏమన్నాడు 10 days అన్నాడు. ఎందుకు ఆయన ఆ రకంగా టైం చెప్పాడు అని అంటే, ఫస్ట్ ఒక కారణం ఏంటి అని అంటే, ఇరాను పైకి మాత్రం మేము చంపుతున్నాం, పొడుస్తున్నాం, అసలు మేము మొత్తం ఇంకా అతలకుతలం చేసేస్తూ ఉంటున్నాం, శత్రువుని కోలుకోలేని దెబ్బ కొడుతూ ఉంటున్నాం అనేసి పైకి మాట్లాడుతూ ఉన్నా కానీ రహస్యంగా అమెరికాతోటి మంతనాలు జరుపుతూనే ఉన్నది. ఈ పాకిస్తాన్ ద్వారా కావచ్చు, టర్కీ ద్వారా, సో అటువంటి దేశాల ద్వారా మంతనాలు జరుపుతూనే ఉన్నది. సో అమెరికాకి 15 పాయింట్లతో కూడుకున్న ఒక డీల్ని, కొన్ని నియమ నిబంధనలను వారు పంపించడం జరిగింది. అమెరికా వాటిని హాస్యాస్పదంగా కొట్టివేయడం జరిగింది, దానికి ఒప్పుకోలేదు. సో అమెరికా ఏమంటుందంటే, ఆల్రెడీ మీ నేవీ మొత్తం నాశనం అయిపోయింది, ఓకే, మీ ఆర్మీ మొత్తం నాశనం అయిపోయింది, చాలా వరకు మీ యొక్క మిసైల్ ప్రొజెక్టర్స్ కూడా 80% వరకు నాశనం అయిపోయినాయి, సో ఇంకా మీ స్థావరాలు చెల్లా చెదరైపోతూ ఉంటున్నాయి, మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేదు అని అంటే ఇక డైరెక్ట్గా సైన్యం దిగిద్ది అని ఆయన హెచ్చరించడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఎందుకు 5 రోజులు, దాని తర్వాత 10 రోజులు సమయాన్ని తీసుకుంటూ ఉన్నాడు అని అంటే, వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటున్నారు. ట్రంప్ మనం ఏమనుకుంటామంటే, ఆ ఊరికనే అట్లా మాట్లాడతలే, నోటికొచ్చినట్టు మాట్లాడతలే, ఆయన చేస్తాడా అన్నట్టుగా చాలామంది ఫస్ట్ టైం కూడా కొంత అవహేళన చేసినారు. ఏం జరిగింది, ఫస్ట్ టైము అప్పుడు 12 day వార్ టైంలో కూడా ఆయన ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ ట్రంప్ వార్నింగ్స్ని ఇరాన్ అస్సలు పట్టించుకోలేదు. చాలామంది కొంత మీడియాలో కూడా కొంత హేళన చేసినారు. కానీ ఏమైపోయింది, ఆ డెడ్ లైన్ అయిపోగానే టక్కున ఫుల్గా అటాక్ చేసేసినాడు. ఈ వారు స్టార్టింగ్లో కూడా అతను ఏం చేసినాడు, చాలా టైం ఇచ్చినాడు. ఫస్ట్ ఆ యొక్క ఓడలను, ఆ యొక్క క్షిపణులను అన్నిటినీ ఆ యొక్క ఇరాన్ చుట్టుపక్కల మోహరింపజేసినాడు, చాలా టైం ఇచ్చినాడు. అప్పుడు కూడా ఎవరంత సీరియస్గా తీసుకోలేదు, లేదులే అంత సీరియస్గా యుద్ధం జరగదులే అనుకున్నారు. కానీ ఏమైపోయింది, తీవ్రమైన యుద్ధం జరిగిందా లేదా? సో ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే టైం ఇస్తున్నాడు. ఆ టైం కూడా ఎందుకు అనంటే, ఇక్కడ తెలివిగా ఇజ్రాయెల్ దేశంలో పస్కా పండుగ రానై ఉన్నది. సో ఈ పస్కా పండుగ అనేది ఇజ్రాయెల్ దేశానికి చాలా ప్రధానమైన పండుగ. ఈ పండుగ సమయంలో ఎక్కువ యుద్ధ వాతావరణం ఉండకుండా వీలైనంత యుద్ధ వాతావరణం తగ్గించి వీరందరూ చక్కగా పండుగ జరుపుకోవడానికి ఆయన ఈ టైంలో 10 days టైం పెట్టడం జరిగింది. అర్థమవుతుందా? సో వాళ్ళేమి తెలుగు తక్కువలేం కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇజ్రాయెల్కి, అమెరికాకి ఏదైతే బెటర్గా ఉంటుందో ఆ రకంగానే వాళ్ళు అడిగేస్తారు. సో ఎక్కువగా ప్రస్తుతము ఇజ్రాయెల్ దేశం యొక్క మేలేంటి అనేది వాళ్ళు చూస్తూ ఉంటుంటారు అన్నట్టు. ఓకే, సో ట్రంప్ గారు, బెంజమిన్ నెతన్యాహు గారు పైకి మాత్రము కొంత ఆపోజిట్గా మాట్లాడినంత మాత్రాన వాళ్ళిద్దరు కరెక్ట్గా మాట్లాడుకొనే ఒక నిర్ణయానికి వచ్చే వాళ్ళు అడిగేస్తారు. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఈ 10 రోజుల టైంలలో ఈ ట్రంప్ ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే, మళ్ళీ వీలైనంత సైనికులను, దాదాపు 10,000 మంది సైనికులను
ఈ యొక్క కర్గ్ ఐలాండ్ చుట్టూ మోహరింపజేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ఇరాన్కి 90% ఈ యొక్క ఇంధనం వచ్చేది ఎక్కడి నుండి అని అంటే కర్గ్ ఐలాండ్ నుండి. సో వాళ్ళ యొక్క ఆర్థిక వనరు, ప్రధానమైన ఆర్థిక వనరు ఏంటి అని అంటే కర్గ్ ఐలాండ్. ఇప్పుడు ఆ కర్గ్ ఐలాండ్ని వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటున్నారు. దానికి తగిన ఈ యొక్క సైన్యాన్ని కూడా ఆ ప్రాంతంలో మోహరింపజేస్తూ ఉంటున్నారు. దానికి కొంత సమయం కావాలా, ఓకే. అందుకే ఈయన ఫస్ట్ 5 days, దాని తర్వాత 10 days అనింది. అండ్ ఇంకొకటి కాకుల గోల. చాలామంది నాకు ఈ యొక్క మెసేజెస్ పెట్టేసి, అన్న కాకులు భయంకరంగా వచ్చేసినాయి అంట, టెలవీవ్ మీద మొత్తము కాకులే అంట కదా, ఏంటన్నా అని అడుగుతూ ఉంటున్నారు. అంటే చాలామంది ఏంటంటే అంత భయంకరంగా 1000 కాకులు ఒకేసారి టెలవీవ్ మీదకి రాగానే అదేదో అపశకనము, ఇంకేమంటారు, ఇక మరణమే అన్నట్టుగా ఆ రేంజ్లో చాలామంది దాన్ని ప్రచారం చేస్తూ ఉంటున్నారు. దయచేసి గమనించండి, ఇట్స్ ఏ న్యాచురల్ ఫెనోమెనా. అంటే ఏంటంటే అది సహజంగా జరిగేది. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఏటా ఇదే టైంలో స్ప్రింగ్ సీజన్లో ఏం జరిగింది అని అంటే కొన్ని వేల కాకులు, అవి కొన్ని ప్రత్యేకమైనవి, మన రెగ్యులర్ కాకులు వంటివి కాదు. సో అవి ఇజ్రాయెల్ దేశం మీదుగా టెలవీవ్ మీదుగా ప్రయాణం చేస్తాయి అన్నట్టు ఒక ప్రాంతానికి. ఓకే, గుడ్లు పెట్టే సమయం ఇది కాబట్టి అవి మైగ్రేట్ అవుతాయి, అంతే తప్పితే ఆ మైగ్రేట్ అయ్యే సీజన్ ఇది. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము మైగ్రేట్ అవుతాయి. సో దాన్ని పట్టుకొని బాబో ఈ కాకులు వచ్చేసినాయి అంటే ఇంకా వినాశనమే, ఇక మరణమే అన్నట్టుగా చెప్తూ ఉంటారు. నవ్వొస్తుంది ఆ మాటలను చూస్తూ ఉంటుంటే. సో ఓకే, వాటిని మీరేం పెద్దగా పట్టించుకొని అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒక ప్రధానమైన దైవ సేవకుడు ఈ రకంగా అన్నాడు ఇజ్రాయెల్ దేశం గురించి. యెరూషలేం గురించి ప్రార్థన చేయడం కాదు, అది ఆ టైంలో వేరే కాంటెక్స్ట్లో ఏదో చెప్పారు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా అడుగుతూ ఉంటున్నారు. నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నిజంగా చెప్తున్నా, యాక్చువల్గా సాతాను గాడు యాంటీ సెమిటిజము, యూదుల వ్యతిరేకత, యూదుల మీద ద్వేషము, యూదుల మీద ఒక కక్ష, కారణమేమీ లేదు. యూదులను ఎందుకు ద్వేషిస్తున్నాము, ఎందుకు అసహించుకుంటున్నాము అంటే ఒకే ఒక కారణం, వాళ్ళు యూదులు కాబట్టి. సో అటువంటి భావజాలముతోటి అన్యులలో సాధారణంగా భయంకరంగా పనిచేస్తూ ఉంటుంటే, ఇటువంటి దైవ సేవకుల ద్వారా రీప్లేస్మెంట్ థియాలజీ ద్వారా సాతానుగాడు సంఘంలోనే పనిచేస్తూ ఉన్నాడు యూదులకు వ్యతిరేకంగా. ఓకే, నేను కొంత ఇంట్రొడక్షన్ని నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది అరే యూదులే కదా యేసుక్రీస్తు ప్రభువు అని సిలువ వేసింది, అరే మీరెందుకు యూదులకు సపోర్ట్ చేస్తున్నారా బాబు అని కొంతమంది అడుగుతూ ఉంటున్నారు. అండ్ కొంతమంది క్రైస్తవ సేవకులు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను మామూలుగా ఈ వీడియో మీకు చేయడం కోసమే, ఇవన్నీ మీకు అప్డేట్ ఇవ్వడం కోసమే నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటున్నాను అన్నట్టు. యాక్చువల్గా మా ఇంటికి దగ్గరలోనే బస్ స్టాప్ ఉండిద్ది, కానీ ఇంకా వేరే బస్ స్టాప్ దగ్గర నడుచుకుంటూ వెళ్దాం అనేసి, ఆ లోపు ఈ రకంగా మాట్లాడినట్టుగా ఉంటుంది, అప్డేట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనేసి నేను నడుచుకుంటూ వస్తూ ఉంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి యొక్క అనవసరమైన వార్తల ద్వారా మీరు టెన్షన్ పడమాకండి. దేవుడి యొక్క మహాకృపను బట్టి మేమందరము క్షేమంగానే ఉన్నాము. అండ్ ఇజ్రాయెల్ దేశం గురించి, ఇరాన్లోని అమాయకమైన ప్రజల నిమిత్తము, ముఖ్యంగా తీవ్రవాద భావజాలము చేత విపరీతంగా పీడింపబడి హింసింపబడుతున్న అనేక మంది ముస్లిమ్స్ నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. చాలామంది ఏమనుకుంటారు అని అంటే, ఇరాన్కి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన మనం ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. దయచేసి గమనించండి, ఇరాన్కి వ్యతిరేకంగా మాట్లాడము అని అంటే తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడము. అండ్ కొంతమంది ఇజ్రాయెల్ చిన్నపిల్లలు చంపింది, మీరు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు అని అంటూ ఉంటున్నారు. తెలియక, పాపం తెలియక ఈ తప్పుడు వార్తలు విని అలా మాట్లాడుతూ ఉంటున్నారు. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి ఈ అసలైన అప్డేట్స్ అనేక మందికి రీచ్ అవ్వలాగున, ఈ సత్యము అనేక మందికి రీచ్ అవ్వలాగున మీరు వీడియోను లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీకు అభిప్రాయాలను తెలియజేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ.